పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్. అమ్మ స్లోగా వెళ్ళాలి. నమస్తే మా బ్రోస్, నేను మీ నవీన్ రత్నల. సో ఒక చిన్న డివోషనల్ ట్రిప్ అనమాట. లైక్ తిరుపతి వెళ్తున్నాం. ప్రెసెంట్ అయితే నేను విజయవాడ నుండి స్టార్ట్ అవుతున్నా. విజయవాడలో 9:45కి సంతర్గాంచి ఎక్స్ప్రెస్ వస్తుంది. సో ఇదే ట్రైన్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ సపోర్ట్ మీ. వస్తున్నా ఏ ట్రైన్లో వెళ్తే బెటర్, ఏ ట్రైన్లో వెళ్తే బెటర్ కాదు అని ఇన్ని తెలిసి నాకు ఇలాంటి ట్రైన్లో ట్రావెల్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడు నగ్నంగా ఉన్నారనమాట ఒక్కొక్కరు. సో ట్రైన్ స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ స్మెల్ బేభత్సంగా స్మెల్ వస్తుంది. బీహారీ గ్యాంగ్ ఉందన్నమాట. నీట్నెస్ ఏం లేదు. సీట్స్ మొత్తం గలీజ్గా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడే ఊసేస్తున్నారు. దయచేసి ఇగో ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఈ ట్రైన్ నెంబర్కి కానీ ఈ ట్రైన్కి కానీ అస్సలు రావద్దు. సో ఫైనల్లీ టికెట్స్ అయితే దొరికాయి. యాక్చువల్గా ఇవి టోటల్గా 4000 టికెట్స్ అంట స్లాట్కి. శ్రీనివాసం కాంప్లెక్స్లో మనకి ఈ ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తారు. ఆధార్ కార్డు ఇస్తే మనకి ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తారు. నైట్ ఎంత అవుతుంది? 8:30 అవుతుంది. అయినా సరే టికెట్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. అది ఇన్ కేస్ టికెట్స్ లేకపోతే మాత్రం క్లోజ్ చేసేస్తారు. బై గాడ్స్ గ్రేస్ టికెట్స్ అయితే దొరికాయి. ఇక్కడ సర్వదర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. లైక్ దీన్ని శ్రీనివాసం కాంప్లెక్స్ అంటారు అనమాట. సో మన ఆధార్ కార్డు తీసుకెళ్తే లైక్ ఇలా ఇస్తారనమాట. యాక్చువల్గా ఇది ఫ్రీ టికెట్సే. ఇంకా టికెట్స్ తీసుకున్న వెంటనే అలిపిరి స్టెప్స్ నుండి వెళ్దామా లేదంటే శ్రీవారి పాదాల నుండి వెళ్దామా అనుకుని ఆలోచించాము. శ్రీవారి పాదాల కంటే అలిపిరి స్టెప్స్ కొంచెం వెడల్పుగా కొంచెం బాగుంటుందండి, వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. బట్ శ్రీవారి పాదాలు ఏంటంటే కొంచెం కొండెక్కే, అవి కూడా స్టెప్సే బట్ కొండెక్కే ఫీలింగ్ వస్తుంది. మీకు ఏది కంఫర్ట్ అయితే అది చూస్ చేసుకోండి. మేమైతే అలిపిరి స్టెప్స్ ద్వారా వెళ్ళాము. అలిపిరి మెట్ల ద్వారా మేమైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో ఈ వేలోనే వెళ్ళాలి. ఎంత టైం పడుతుంది ఏంటి మొత్తం ఎక్స్పెన్సెస్ ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను, చూడండి. గోవిందా అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతున్నాయి బ్రో. గోవిందా గోవిందా. అమ్మా అయ్యి బాబు వామో, ఫిట్నెస్ లేదు అసలు. $1,500 రా. మెంటల్ పీస్ కోసం వస్తే ఫిజికల్ ఫిట్నెస్ లేదని తెలిసిపోతుంది. లెట్స్ డూ ఇట్. ఓ మై గాడ్ బాబు, చేంజ్ లేదమ్మా. ఇది కొండపైన అండి. ఐ మీన్ ఇంకా కొండకి వెళ్ళలేదు, పైకి మిడిల్లో ఉన్నాం. మిడిల్లోనే ఈ షాపులన్నీ ఉంటాయి. ఏమండి ఇవన్నీ డిన్నర్ చేయడానికి, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇక్కడ ఉంటాయి. బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ రేట్స్ అనమాట. గోబీ రైస్ బాగుంది. గుడికి వచ్చారా, కొంచెం తిన్న దేవుళ్ళని చూడండి రా, అమ్మాయిలు కాదు. మా కాటరాజు కూడా ఉన్నాడే, అమ్మాయిలనే చూస్తున్నాడు, దేవుళ్ళని చూడట్లేదు. భక్తితో మనం వెళ్తే కాళ్ళ నొప్పులు ఏమి ఉండవు. వీళ్ళు ఏదో వెళ్ళాలని వెళ్తున్నారు. గోవిందా గోవిందా, భక్తితో వెళ్ళండి రా. గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళండి రా. ఇలా చేస్తే మనం ఇలా డైలీ నడిస్తే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైట్ కంట్రోల్ అస్సలు అవసరం లేదు. ఇగో ఈ ఫిట్నెస్ ఉంటే ఫర్గెట్ ఇట్. బ్రో పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్. అమ్మ స్లోగా వెళ్ళ. ఏ స్నేక్ రాజా, మనం తిరుమల అలిపిరి మెట్లు గుండా వెళ్తే మనకి రకరకాల జంతువులు కనిపిస్తాయి. ఇందాకే ఒక దుప్పు కనిపించింది, చుక్కల దుప్పు కనిపించింది. ఇగో ఇవన్నీ జీవి. వావ్, అదిగోండి జింక. బాయ్ బాయ్. అలిపిరి మెట్లు గుండా వెళ్తే ఇగో మీకు
ఆంజనేయ స్వామిని దర్శించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అలిపిరి మెట్ల ద్వారా వస్తున్నాం కదా, సో ఆ స్టెప్స్ ద్వారా వస్తున్నప్పుడు నైట్ ఏంటంటే లైక్ ఇలా బ్యాచెస్ వైజ్ గా విడిచిపెడతారు అనమాట. సేద తీరుతున్నాం భయ్యా. గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణ గద గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గోపాలయ గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వారంసేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మరాఠీ గోవింద శ్రీముద్రహిత గోవింద శ్రీవత్సంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గోవింద. స్వామి ఎక్కుతాం స్వామి. గోవింద 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 గోవింద. మనకి అలిపిరి మెట్లు ఎక్కుతుండగా మనకి అవతారాలు కనిపిస్తాయి. ఇదే ఫస్ట్ కూర్మావతారం, ఇది కూర్మావతారం, మోక్షం, వారాహ అవతారం, శ్రీ వామన అవతారం, ఇది పరశురామ అవతారం, ఇది రామావతారం, బలరామ అవతారం, ఇది కృష్ణావతారం, కల్కి అవతారం. బ్రో వచ్చేసాం లాస్ట్ మీట్కి అయితే వచ్చేసాం. ది ఎండ్. అమ్మ అమ్మా గాలిలో కూడా దేం మారకుండా ఉంది చూసావా. ఇదే తిరుమల కొండ పైన ఇదే స్టార్టింగ్ అనమాట. మనం స్టెప్స్ పై నుండి వచ్చిన తర్వాత ఇదే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మీకు అలిపిరి మెట్ల దగ్గర కింద లైక్ లగేజ్, మీకు దగ్గర ఉన్న లగేజ్ మొత్తం కింద ఇచ్చేస్తే మనం మెట్లు గుండా వచ్చినప్పుడు మన లగేజ్ని మనం మోయాల్సిన అవసరం లేదు. కింద అలిపిరి మెట్ల దగ్గర మన లగేజ్ని అక్కడ ఇచ్చేస్తే డైరెక్ట్గా కొండపైన స్టెప్స్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్లోనే ఉంటుంది. ఇది ఫ్రీ లగేజ్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు మీ లగేజ్ని విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం ఛార్జ్ చేయరు. సో మీ లగేజ్ని ఇక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత ప్రశాంతంగా ఉందంటే చల్లటి గాలి తగులుతుంది కొండపైన. నైట్ టైం ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 1:30, 1:45 అవుతుంది. అయ్యా కొండపైకి వచ్చేసాం. ఇప్పుడు రూమ్స్ కోసం వెతకాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే మాధవ నిలయం అని చెప్పారు కదా, ఆ మాధవ నిలయంలో మనకి ఏ హాల్లో ఎన్ని లాకర్స్ ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఈ డిస్ప్లేలో చూసుకోవచ్చు. ఏ లాకర్ కూడా ఖాళీ లేదంట. ఏ హాల్ కూడా ఖాళీ లేదు, మొత్తం ఫుల్ రష్ ఉంది. కళ్యాణ కట్ట అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం గుళ్ళు చేసుకుంటారు. దేవునికి తలనీలాలు ఎక్కిస్తారు కదా, సో మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. కళ్యాణ కట్ట 2. సో మొత్తం అంటే వాళ్ళు ఏం అడగరు, మనం ఎంత ఇస్తే లాకర్లు పూర్తిగా ఉచితం అనమాట. లైక్ లాకర్స్ ఎలా ఉంటుంది అంటే లాకర్ రూమ్స్ ఎలా ఉంటుంది. మమ్మీ తిరుపతి వచ్చాను మమ్మీ, కానీ లాకర్లు ఖాళీ లేవు అసలు, మొత్తం జనాలే. ఈరోజు అసలే సాటర్డే కదా, ఫుల్
అసలు ఖాళీ లేవు, లాకర్స్ ఏమున్నా బయట పడుకుంటాం ఈరోజు. అక్కడ హాల్లో ప్లేసులు లేక మొత్తం బయటే పడుకున్నారు. మా పరిస్థితి కూడా ఇప్పుడు అదేనే, మేము కూడా బయట పడు. ఈరోజు మా పడక ఇదే, మా బెడ్. ఈరోజు నైట్ స్టే చేయాలి. ఆల్రెడీ 2 అయిపోయింది, ఇంకో మా అయితే 2-3 అవర్స్ పడుకుంటాం అంతే. బ్రో ఓం నమో వెంకటేశ్వరయ్య నమః. గోవిందా గోవిందా. కళ్ళు మూసుకొని పడుకుని పోతే నిద్ర వచ్చేస్తుంది. సో ఇదంతా లాకర్ రూమ్ అనమాట. ఈ లాకర్ రూమ్లో మనకి కీస్ ఇస్తారు వాళ్ళే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇదంతా హాల్ 10. ఇలా చాలా హాల్స్ మనకి ఎక్కడైతే లాకర్ రూమ్స్ ఉంటాయో ఆ లాకర్ రూమ్స్ గ్రౌండ్ ఫ్లోర్లోనే. మేమైతే ఉన్నది మాధవ నిలయం అని చెప్పే కదా, అక్కడున్న గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో మేమైతే మార్నింగ్ 10:30కి అయితే వెళ్ళి ఆ భోజనం అయితే చేసాము. చాలా అంటే చాలా బాగుందండి దేవుని ప్రసాదం. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. మనకి అన్నదానంలో ఏమిస్తారంటే కర్డ్ రైస్ ఉంటుంది, సాంబార్ రైస్ అండ్ ఒక చట్నీ, వాటర్. సో నిజంగా చెప్తున్నా, ఆ ప్రసాదాన్ని మీరు తినండి, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే అన్నదాన కార్యక్రమం తినేసి ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోయాం. మా స్లాట్ వచ్చేసరికి నైట్ 10:30కి ఇచ్చారు, కానీ మనం ఆ రోజులో ఎప్పుడు వెళ్ళినా సరే మనకి ఎలా అయితే చేస్తారు. లోపలికి వెళ్ళే దారి అంటే ఇది. సో ఎట్టా పోవాలంట లోపల. SSD టోకెన్లు కలిగిన భక్తులు ఇలా వెళ్ళాలంట లోపలికి. సో లోపలికి వెళ్ళే ప్లేస్ ఇది, ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి. లైన్లోకి వెళ్తున్నాం. జనాలు ఎవరు లేరు అనుకుంటున్నారా? ముందు ఉన్నారండి బాబు. ఈరోజు అసలే సాటర్డే, మామూలు లేరు జనాల్లో. మై టికెట్ నైట్ స్లాట్ అనమాట, 10:30 స్లాట్. కానీ ఈరోజు డేట్లో ఏ స్లాట్ కానీ మనం పోవచ్చు అంట. వెళ్తున్నాం. కట్టెదురా వైకుంఠం కాళహరిహం. ఇది పోలీసు కేసులు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఫోటో. ఇది వెయిటింగ్ హాల్ ఇది అంతున్నా. అంతా లైనే, ఇంకా స్టార్ట్ అయింది లైన్. మా వాళ్ళు చూడండి ఎలా కునికేస్తున్నారు. నైట్ నిద్ర లేదు కదా, అందుకే ఎలా కునికేస్తున్నారో చూడండి. ఫోన్స్, మన లగేజ్ పెట్టే కౌంటర్, లగేజీ కేంద్రం ఇక్కడే అనమాట. మొత్తం ఇదే కౌంటర్, లగేజ్ కౌంటర్ అండ్ ఫోన్స్ ఇవన్నీ దాస్తారు కదా. సో ఈ కౌంటరే. ఇక్కడికి వచ్చి 1 అవర్ అవుతుంది. చాలా లోడ్ ఉందన్నమాట, చాలా రష్ ఉంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొట్టమొదట ఈ భూమి మీద పాదం మోపిన పుణ్యస్థలం. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రం పుట్టిన పుణ్యక్షేత్రం. జయ శ్రీనివాస జయ వెంకటేశ శరణాగత వత్సల సాయ. ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ. పడమట సూర్యుడు పొడవడులే రాజ్యలక్ష్మీ నాథుడు.
ఇది సాయంత్రం భోజనం అనమాట. అంటే రాత్రి 7 గంటల నుంచి 10:30 వరకు పెడతారు. చూడండి మొత్తం ఫ్రీ అనమాట. ఏమేమి పెడతారంటే ఒక పచ్చడి, సాంబార్ రైసు, పెరుగు, అంతే, వాటర్. మేమైతే ఇప్పుడు కొండ దిగిపోతున్నాం. లైక్ బస్సులో దిగుతున్నాం మేము. మళ్ళీ బై వాక్ అంటే చాలా కష్టం అనుకొని ఇంకా బస్సులో దిగిపోతున్నాం. ఏసీ అయితే 110 రూపీస్, అది నాన్ ఏసీ అయితే 90 రూపీస్. ఇది బస్సు. ఇప్పుడు మేము వెళ్ళే రోడ్డు మొత్తం ఘాటి అనమాట. మొత్తం నైట్ రైడ్. సో చాలా ఏంటంటే చాలా టర్నింగ్స్ ఉంటాయి, డెడ్లీ టర్నింగ్స్ ఉంటాయి. చూడండి నైట్ టైం మేము దిగిపోతున్నాం. ఈ నైట్ అవుతుంటే నాకు ఏదో పుష్ప మూవీలో సిండికేట్ సరుకు మొత్తం చెన్నై బోర్డర్ దాటేస్తాడు చూడు, అలా ఉంది ఈ జర్నీ మొత్తం. ఏంటంటే మొత్తం వస్తూనే ఉన్నాయి. That's it for today's video. For more videos, please subscribe Nani Ratnala. Thank you. Have a great day. Bye bye.